ఆ దృక్పథంతో ఉన్నాడు. అయితే అవ్వచ్చుగాక రేవంత్ రెడ్డి ఆయనకి పరిచయం ఉండొచ్చు, స్నేహితుడు కావచ్చు. ఆయన కేంద్రంలో ఉండి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తన నియోజకవర్గమైన చేవెళ్ళ లోక్సభ అభివృద్ధికి కృషి చేస్తాడు. నిధులకు కొరత ఉండదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించటానికి కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఎంతైనా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక రకరకాల టీవీ ఛానళ్లలో, వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో కొంతమంది పేరు చెప్పటం లేదు. కొంతమంది కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తాడు లోక్సభకనే ఊహాగానాలకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయనకు అవసరం లేదు. బీజేపీలో స్పష్టమైన మెజారిటీతో ఆయన గెలిచే వ్యూహం ఉన్నది. దేశమంతా కూడా ఏ ఏ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను ఆదరిస్తున్నారో వాళ్ళు శాసనసభకు ప్రాంతీయ పార్టీలు ఉండాలి, రాష్ట్రంలో ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలు ఉండాలి, కేంద్రంలో మాత్రం మోడీ కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ఓటర్లు కూడా దేశం కోసం, ధర్మం కోసం, దేశాన్ని కాపాడటం కోసం చైనాని, పాకిస్తాన్ని తరిమి కొట్టాలంటే మోడీనే సరైన వాడని విశ్వసిస్తున్న తరుణంలో ఈసారి మోడీ హవాతో తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లు కైవసం చేయాలనే వ్యూహంతో ఉన్నప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ మారవలసిన అవసరము లేదు. ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే. ఇక 6 మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు. ఎందుకంటే గతంలో మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయము. 150 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2. తర్వాత రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క దాంట్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. అన్నీ బీఆర్ఎస్ఏ గెలిచింది. అక్కడ బలమైన నాయకుడిగా మైనంపల్లి హనుమంతరావు ఉంటాడు. ఆయన్ని పోటీ పెట్టాలనే ఆలోచన ఉంది. ఇక 7 పెద్దపల్లిలో ఇప్పటికే వెంకటస్వామి, మాజీ దివంగత నేత వెంకటస్వామి కుమారులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వినోద్, డాక్టర్ వివేక్ వెంకటస్వామి. వాళ్ళిద్దరిలో ఒకరు మంత్రి అవుతారు. ఇక 3వ వ్యక్తిని ప్రతిపాదిస్తున్నారు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణ పేరు పెద్దపల్లిలో ప్రతిపాదిస్తున్నారు. మరి ఇప్పటికే 2 ఉన్నారు. 3వ వ్యక్తికి అదే కుటుంబం నుంచి ఇస్తారా అనేది ప్రశ్నార్థకమే. అక్కడ పెద్దపల్లిలో మరో అభ్యర్థి పెరికే శ్యాము పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక 8 ఖమ్మం. ఇక్కడ రేణుకా చౌదరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయినా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కూడా ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నాడు. వీళ్ళిద్దరితో పాటు మరొక నాయకుడు పోట్ల నాగేశ్వరరావు కూడా ఖమ్మం ఇస్తే పోటీకి సిద్ధమంటున్నాడు. ఏది ఏమైనా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సోనియా గాంధీతో ఉన్న పరిచయాల వల్ల ఖమ్మం సీటు దాదాపు రేణుకా చౌదరికి ఖరారే. ఇక 9 మహబూబాబాద్. అక్కడ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కానీ మొన్న కూడా అసెంబ్లీ సీటు ఇవ్వలేకపోయారు. దాదాపు ఆయనకి సీటు ఖరారు. ఆయనతో పాటు విజయాబాయి ఆ మహిళను కూడా పరిశీలిస్తున్నారు. 10 వరంగల్. అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనకి శాసనసభ సీటు ఇవ్వాలనుకున్నాడు తుంగతుర్తి నుంచి. అది సాధ్యపడలేదు. ఆయన్ని
వరంగల్ లోక్సభకు పెడతామని హామీ ఇచ్చారు. ఇంకొక ఆలోచన కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈ అద్దంకి దయాకర్ని శాసన మండలి సీట్ ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఆలోచన ఉంది. ఒకవేళ మంత్రివర్గంలో తీసుకోని పక్షంలో అద్దంకి దయాకరు వరంగల్ పార్లమెంటు లోక్సభకి ఖరారే. మరో ఇద్దరు కూడా పరిశీలనలో ఉన్నవాళ్ళు ఎవరంటే సిరిసిల్ల రాజయ్య మాజీ ఎంపీ, దొమ్మాటి సాంబయ్య. ఇక 11 మెదక్. ఇక్కడ జగ్గారెడ్డి పోటీ చేసి ఓడిపోయాడు. ఈయనకి రాహుల్ గాంధీకి బాగా సాన్నిహిత్యం. కానీ విజయశాంతి ఆఖరి నిమిషంలో బీజేపీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చింది. కానీ విజయశాంతి దృష్టి మల్కాజ్గిరిలో పోటీ చేయాలని ఉంటుంది. కానీ విజయశాంతికి మల్కాజ్గిరిలో పట్టు లేదు. విజయశాంతి అంటూ పోటీ చేస్తే మెదక్ దాటి ఎక్కడ పోటీ చేసినా ఆమెకి బలం లేదు, ఆమెకి సరైన సహకారం కూడా లభించదు. ఆమె మల్కాజ్గిరి కోరుకున్నా ఒకవేళ విజయశాంతికి లోక్సభ సీటు ఇవ్వాలంటే మెదక్ సీటు, ఆమె కాకపోతే జగ్గారెడ్డిని మెదక్కు పరిశీలిస్తారు. ఇక 12 జహీరాబాద్. సీటు ప్రకటించి తదుపరి దామోదర రాజనరసింహ వీరంగం వల్ల సురేష్ షెట్కర్ పేరుని ఉపసంహరించి అదే స్థానంలో సంజీవ్ రెడ్డికి ఇచ్చారు. అందువల్ల మాజీ లోక్సభ సభ్యుడు సురేష్ షెట్కర్ పేరు ఖరారే జహీరాబాద్కి. 13 ఆదిలాబాద్ నరేష్ జాదవ్. 14 హైదరాబాదులో. ఇది 2వ స్థానం కోసం పోటీ పట్టమే. హైదరాబాదులో ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గెలుపు తథ్యం. 2వ స్థానము కాంగ్రెస్కి వచ్చే అవకాశం లేదు. 2వ స్థానము బీజేపీకే. దానికి అభ్యర్థి డాక్టర్ భగవంతరావు, ఆయుర్వేద వైద్య నిపుణుడు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి. ఎవరిని పెట్టినా 3వ స్థానం పదిలంగా ఉంటుంది. అక్కడ పెట్టాలి కనుక అజరుద్దీన్నో ఫిరోజ్ ఖాన్నో వీళ్ళిద్దరిలో ఒకరిని పెడదామనే ఆలోచన ఉంది. ఇక 15 సికింద్రాబాద్. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ కానీ నవీన్ యాదవ్ సామాజిక వర్గంలో ఒకరికి ఇవ్వాలనే ఆలోచన ఉంది. 16 నిజామాబాద్లో మాజీ పిసిసి అధ్యక్షుడు డిఎస్ ధర్మపురి శ్రీనివాస్, ప్రస్తుత నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ కానీ, లేదు ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా ఉన్న జీవన్ రెడ్డిని క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి కనుక క్యాబినెట్లో వెళ్ళకపోతే నిజామాబాద్ సీట్లో పోటీ చేయించాలనే ఆలోచన కూడా ఉంది. 17 కరీంనగర్. ఇక్కడ ఎం సత్యనారాయణరావు ఎంఎస్ఆర్ యొక్క మనమడు రోహిత్ లేదా ప్రవీణ్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 17 నియోజకవర్గాల్లో ఎవరెవరిని పోటీకి దింపాలి అనేది కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి, అలాగే మాణిక్యరావు ఠాక్రే వీళ్ళందరూ వడపోత చేసిన తర్వాత తుది నిర్ణయం కేంద్రంలోనే మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ వాళ్ళు నిర్ణయిస్తారు. ఏదేమైనా గతంలో లాగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా లోక్సభ సీట్లు వచ్చే వాతావరణం కనపడతా ఉంది. ఎందుకంటే 3వసారి ప్రధానమంత్రి మోదీ అనేది ఖరారు. ఈ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనేది కూడా నిర్ధారణ అయింది. అందువల్ల 2వ స్థానానికి పరిమితం అవుతుంది కాంగ్రెస్, 3వ స్థానానికి పడిపోతుంది కారు. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ వెనక్కి పీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి మార్చాలనే ఆలోచన కూడా ఉన్నది.
అనవసరంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి నేల విడిచి సామనే విధంగా నష్టపోయామనే భావన చాలామంది సీనియర్లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకుల్లో కూడా ఇక ఈ కారు పార్టీలో మనకు భవిష్యత్తు లేదు, మన దారి మనం చూసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో చాలామంది సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 10 నుంచి 12 సీట్లు బీజేపీ కైవసం చేసే వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిచే సీట్లంటే ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ ఈ 3 సీట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ ఎంఐఎం. మిగతా వాటిలలో కారు పార్టీకి 1-2 సీట్ల కంటే ఎక్కువ రావు బీఆర్ఎస్కి అనే ఊహాగానాలు ఉన్నాయి. మనం పార్లమెంట్కి కారు పార్టీకి వేసి ఏం సాధిస్తాం? ప్రధానమంత్రిగా మోదీని మనం 3వసారి ఆ పీఠం ఎక్కించడం వల్ల మన దేశం ప్రపంచ దేశాలలో ప్రతిష్టాత్మకంగా విరాజిల్లుతుందనే భావం గ్రామీణ వాసులకు పట్టణ వాసులకు ఉన్న తరుణంలో ఇది రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజ్ అయి కూర్చుంది. మరి నువ్వు ముఖ్యమంత్రిని చేశావు, ఎన్ని సీట్లు గెలిపించావు అని అడుగుతారు హైకమాండ్. అయినా ఇక్కడ వాతావరణం మాత్రం అనుకూలంగా లేదు కాంగ్రెస్ పార్టీకి. చాలామంది బహిరంగంగానే చెప్తున్నారు, మేము అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం, ఈసారి వెయ్యం మోడీకి ఓటు, మా ఓటు మోడీకే, పువ్వు గుర్తుకే ఓటేస్తామంటున్నారు. అట్లాగే కారు పార్టీ తెలంగాణలో ఉండాలి కానీ ఢిల్లీలో ఏం చేస్తుంది? ఎందుకు మా ఓటు మురిగిపోతుంది, మా ఓటు వృధా, కనుక మేము కారుకు ఓటేయం. కారు పార్టీ వాళ్ళు కూడా మేము పువ్వు గుర్తుకేస్తాం, మా ఓటు మురిగిపోకూడదు, మా పువ్వు ఓటు మా ఓటుతో ప్రధానమంత్రి అవ్వాలి, మోడీ గారికి మద్దతు ఇస్తామంటున్నారు. వేచి చూద్దాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. మరి ఒకే కుటుంబంలో ఒకరికి మించి 2, 3 అవకాశాలు ఇస్తాయా? ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు లోక్సభ సీట్లు ఇస్తారా? త్వరలో జనవరిలోనే అభ్యర్థులను ప్రకటించాలనే సంకల్పంతో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభలో ఈ 2 పార్టీల మధ్య ఉంటుంది. ఈసారి బీఆర్ఎస్కి పెద్ద పోటీ చేయడానికి కూడా ఎవరు ఆసక్తి కనపరిచేలా లేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే. మోదీ హవాని ఎదుర్కొని ఏ విధంగా ప్రజలను ఒప్పించాలనేది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కష్టతరమే.